సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర అని 2 లిఫ్ట్లు పెట్టుకున్నాం. 2 తాలూకాలకు రెండింటికి కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేట్టు ఎకరాల నీళ్ళ చెట్టు పెట్టుకున్నాం. మళ్ళీ మన నుంచే కావాలి, మళ్ళీ ఇది లైన్లోకి రావాలి. అందరు మంచి గుణాలు. మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్ళే, అందరు బాగుపడాల్సిందే. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు, ఎవరితో కాదు. అది అవతార పంచాంగం. మళ్ళా మనమే కొట్టాడాలి. అంతేనా? పక్క మాట అనేది కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే. మనమే కొట్లాడి తీరాల్సిందే అనే రెండవ మాట లేదు. కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు, రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను. మీరు సిద్దపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి, మన నీళ్లు సాధించుకోవాలి, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి, కొట్లాడాలి. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందుకు పోతూనే ఉండాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక్కడ కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. చాలా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1,00,00,000 భూమి ఇప్పుడు 50 లక్షల కాదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది. మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलासी बच्चे क्या दबे होगा। तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ? तुम हैदराबाद में तुम लोग हैं। मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసాగా అనుకుంటుండే. అంత ధీమా ఉంది, ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతాం భూములు, డిమాండ్ పెరగానే. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూస్తే 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతామని అన్నంత గొప్పగా ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే
ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మక్కు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా సంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నానంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తాను. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్ల రూపాయలు అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినాడు. చేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలుగా కష్టమైతే ఉంటుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరకలు పైసలు మీరు దొరుకుతారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా చేయించారు. ఇవాళనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ప్రాజెక్టు చెరువు కింద నీళ్లు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిగ్రహం గెలిపించారు. కొన్ని నియోజకవర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ చివరికి ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీం అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పినండి. ఆయన వాడు తులం బంగారం ఇస్తా, నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతితో చూద్దామని ఆయనతో వేశారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీకే. మళ్ళా మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పామింగినట్టు అయింది మళ్ళీ. అంతే కదా, ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. తొవ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన మీద గంగలు కట్టినాయి. ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కరెక్ట్ ఇచ్చినప్పుడు మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా రైతు బంధు ఆపలేదు. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం. గౌరవంగా బతికింది రైతులు. బీమా వచ్చినండి. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూములను కూడా మంచిగా సాయం జరిగింది. చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోనట్లు ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ముస్లింలో ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌసాలకి మన జీతం ఇచ్చిందా? మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మన కళ్ళ ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు
కాన్వెంట్ స్కూల్లో చదివించలేరు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు. అద్భుతమైన చదువు చదువుకునేవాళ్ళు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళా కరెంట్ కోతలు మోపైనాయి. వెనకాలం ఇంకేం గత అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి, మంచినీళ్ళు సరికొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినట్టు వారికి పోలీసు నిలబట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? 14 నెలలు కుంభకర్ణులాగా అసెంబ్లీలో ఫామ్ హౌస్లో, అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోయి ఇవాళ మేము అసెంబ్లీలో మీరు చూశారు ఎన్నోసార్లు, అరే కేసీఆర్ నీకు 39 మంది బలం ఉంది, మా బట్టి విక్రమార్క 6 ఎమ్మెల్యేలున్నా సిఎల్పి నాయకుడా ప్రతిరోజు వచ్చి నువ్వు మైక్ ఇచ్చినా ఇవ్వకుండా ప్రజల పక్షాన పోరాటం చేసిండు. ఆ పోరాట ఫలితంతోనే మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా 6 ఎమ్మెల్యేలతో ఉన్న బలం ఉన్నా సరే నీకు 39 బలం ఉంది, ఎందుకు వస్తలేవని చెప్పి ఆ రోజు మా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు డిప్యూటీ లీడర్ శ్రీధర్ బాబు గారు కొట్లాడిండు. ఈయన 39 మంది ఉన్న 14 నెలలు మీ 5 సార్లు అసెంబ్లీ పెడితే రాలే. నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు, కేటీఆర్ మారే మీరు పచ్చగానే మీరెందుకు మాట్లాడుతున్నావు, మీ 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 మావని మీ నాయనని రమ్మని చెప్పు, ఛాలెంజ్ చేద్దాం. మీ 10 సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తేల్చుకుందాం, మీ బచ్చగాలతో మేమెందుకు మాట్లాడుతామని నేను ఎన్నోసార్లు చేసినా నాకు ఇలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన అంటూ నువ్వు అంటే ఫామ్ హౌస్ అంటారు, నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్ ఉంది, ఎకరానికి ₹1 పంట పండుతుంది అని చెప్పి నువ్వే చెప్పినావు. ఫామ్ హౌస్లో ఉన్నావు. ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంతకుముందు ఏదో కొందరిని పిలిపించుకొని మాట్లాడినావు. రేపటికెళ్ళి నీకు తడాకా చూపిస్తాను. మన చూపించావా పార్లమెంట్ ఎలక్షన్ నీకు తడాకా? పార్లమెంట్ ఎలక్షన్ 16 పార్లమెంట్ ప్రచారం చేసినావు కదా, ఏమైంది? 5 నెలల కింద 6 నెలల కింద 9 డిబైట్, 9 3వ ప్లేసు, 7 డిబైట్ పోయింది. ఈ 6 నెలల్లో నువ్వు చూపించే తడాకా ఏముంది? అందుకనే కేసీఆర్ ఇన్ని రోజులేమో పోరాళ్ళని బయటికి పోయి పంపించి ఎవరు పిచ్చుండుకునే రోడ్ల మీద. ఇవాళ నువ్వేదో పెద్ద నాయకులు అనుకుంటావు. తెలంగాణ సాధనలో నీ పాత్ర లేదు. శ్రీకాంతాచారి సకల జనంలో 4 కోట్ల మంది పాత్ర ఉన్నది. అంతో ఇంతో ఉంటే పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలది. నాలాంటి వారు పదవి త్యాగం చేసి మళ్ళీ తీసుకోలే. నీలాగా ఎంపీగా రాజీనామా చేయడం, మళ్ళీ బై ఎలక్షన్ పోవడం, ఆంధ్రోల దగ్గర డబ్బులు గుంజడం నీలాగా చేయలే. తెలంగాణ కొట్లాడి తెలంగాణ కోసం తెచ్చి తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పినా, తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకున్నా, నువ్వు 80% పూర్తి చేసిన సొరంగాన్ని ఇలా అమెరికాకు పోయి సామాన్ తీసుకొచ్చి వారం 10 రోజులు ఫిట్టింగ్ చేస్తున్నావు. మార్చి నెలాఖరు చేసి 2 నెలల్లో సొరంగాన్ని పూర్తి చేస్తున్నావు. ఆయనంట గంభీరంగా చూస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదంట. మిస్టర్ కేసీఆర్ దొంగ దీక్షలు చేసినాక అలవాటు నీకు. నీ మాటలతో 10 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా దెబ్బ కొడితే మామూలుగా ఉండదంట, లేవరంట. నువ్వు 41 కిలోలు ఉన్నావు, నువ్వు కొడితేనే లేవరంటే మరి నేను 82 కిలోల పైన ఉన్నా, నేను కొడితే నీ పార్టీ లేస్తుందా? ఉంటుందా అసలు? నీ ఫామ్ హౌస్ ఉంటుందా? నీ ఫామ్ హౌస్ కూడా కూలిపోతుంది. నువ్వు ఎన్ని మాటలు ఉద్దెబ్బ కొడితే లేవరు ఇవన్నీ కాదు. రేపు అసెంబ్లీకి రా, 5వ తారీఖు 7వ తారీఖు రేపు డిసైడ్ చేస్తున్నావు. అసెంబ్లీలో పెడదాం. దళిత ముఖ్యమంత్రి ఇవ్వకుండా బెడదనుకుంటున్నది ఎవడు? ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేసి చూపించింది ఎవరు? సొరంగానికి అమెరికా నుంచి ఇవాళ 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మొదలుపెట్టింది ఎవరు? కొండపోచమ్మ బస్వాపు పైన కింద బస్వాపూర్ నింపావు, కొండపోచమ్మ నిండుతుంది. మల్లన్న సాగర్ నింపుతావు, కింద ఆలేరుకు నీళ్ళు ఇవ్వవు. అంటే నల్గొండ నీళ్ళు మనుషులు కాదా? అందుకనే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ పిల్లలతో మాట్లాడి పిల్లలు ఏదో వదిలిపెట్టేసాం పిల్లల్ని. ఇవాళ ఆయన దెబ్బ కొడతాడంట, మేము లేవంట. అలాంటి పేపర్లో చూసినాం, అన్ని పేపర్లో చూసినాం. 5 జడ్జిల ఫోన్ ట్యాపింగ్ అయినా. అసలు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ అమెరికా నుంచే వస్తలేరు. 2 సార్లు ఒకసారి కేటీఆర్ను, ఒకసారి హరీష్ రావును పంపించి మీరు రాకురి, మీరు వస్తే మేమందరం జైల్లోకి పోతామని చెప్పి కేసీఆర్
హరీష్ రావుని పంపించి ఏ ఫ్లైట్లో పోయిండో ఆ రోజు నేను ఒక్కనే ఫ్లైట్ నెంబర్ బోర్డింగ్ కార్డుతో సహా ప్రూవ్ చేసిన. ప్రభాకర్ రావు పోయి నేను రావద్దన్నాడు, అక్కడనే ఉన్నామని చెప్పిండు. దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది, ఈడీ కేసులు నడుస్తున్నాయి, ఇవన్నీ కొడుకు మీద నడుస్తున్నాయి, బిడ్డ మీద నడుస్తున్నాయి. కేసుల గురించి కోర్టు న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ మాట్లాడడం. కానీ నువ్వు వచ్చినావు కదా, ఏ జిల్లాకు పోదామా, గజ్వేల్ కానించి పోదాం, గజ్వేల్కి పోదామన్నా రాడే, సిరిసిల్లాకు పోదామన్నా రాడే, సిద్దిపేటకు రాడే. ఎన్ని ఇళ్ళు కట్టినావు నువ్వు నల్గొండకు రా. ఎగ్జాంపుల్ దత్తత తీసుకున్నావు కదా, 979 ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గ్రూపే చేయకుండా ఇప్పుడు ఇవాళ 3 కోట్లు పెట్టి రిపేర్ చేపిస్తున్నాను. నేను నా ఎమ్మెల్యే ఎస్డిఎఫ్ ఫండ్, కలెక్టర్ ఫండ్ పెట్టి రిపేర్ చేసి పేదోళ్ళకి ఇచ్చుకుంటా. మళ్ళీ కాన్సెన్స్కి 3500 ఇల్లు ఇస్తున్నాం. 10 ఏళ్ళు రేషన్ కార్డు కొట్టియలేను. ఇవాళ రైతు భరోసా 20% పెంచి 12,000 వేసినాం. ఇవాళ రైతులకు 50 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలన్నా సంవత్సరానికి 12,000 ఫ్రీగా చేస్తున్నాం. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసి 6,000 కోట్లు మితి కట్టాలి, 7,000 కోట్ల ఒరిజినల్ కట్టుకుంటా 18,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి. పెన్షన్స్ జీతాలు కలిసి 18,000 కోట్లు మొత్తం కలిసి అంత ఖర్చు, రాష్ట్ర ఆదాయం కానీ ఇంట్రెస్ట్ కానీ. అయినా సరే పైసా జమ చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్నది. మీ అందరికీ తెలుసు. ఒక్క రేషన్ కార్డు పేరు తెలంగాణ ముద్ర మీద తెలంగాణ లేదు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం లేదు. అసలు తెలంగాణ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ఏ మార్చుకున్నావు. నువ్వేం పడగొడతావు, నువ్వేం తొక్కుతావు మమ్మల్ని. పార్టీని నువ్వేం మార్చుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని నీ పార్టీని నువ్వే మొదలుపెట్టుకున్నావు.